గౌతమ్ సిటీ అంటే ఏంటి చైతన్య? అదొక సిటీ, హాలీవుడ్లో ఒక సిటీని పెట్టి దాంట్లో అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నాయని చూపించి దానికి సేవియర్ బ్యాట్మ్యాన్ అని వచ్చి వాళ్ళ అన్యాయాలని అక్రమాలని చెడగొట్టి ప్రజల్ని కాపాడతాడు. బ్యాట్మ్యాన్ ఇక బ్యాట్మ్యాన్ ఇన్వెన్షన్స్ ఏంది, మనకు పోయినాక ఒక 3D ఎఫెక్ట్ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. అది ఇట్లా గాలిలో తీసుకుపోతారంట 3Dలో, కానీ లోపల పోయినాక ఎట్లుంటుంది అనేది చూడాలి. బయట మాత్రం చూడండి డిస్ప్లేలో మొత్తం బ్యాట్మ్యాన్ గురించే ఉంది. ఎంత బాగుంది కదా, అసలు చూడడానికి మంచిగా అనిపిస్తుంది. తీసుకున్నా ఇక మనం మొత్తం ఒక ఇన్వెన్షన్స్ దాంట్లో పోయినట్టు, మనకు కూడా యాక్సెస్ వస్తేనే లోపల పోయినట్టు అట్లా అంతా మనం హాలీవుడ్లో చూస్తాం చూడండి సినిమాలలో అట్లా. ఇక బ్యాట్మ్యాన్ మనతోనే మాట్లాడుతున్నాడు చూడండి. మనం ఆయనతో పోయి లోపల పోయి ఆయనకి హెల్ప్ చేయాలంట. చూడు ఎంత బాగా చెప్తున్నాడో. మనం ఏం చేస్తాంలే కానీ, బట్ ఏంటంటే అట్లా మంచిగా ఒక ఫీల్ రానికి వాళ్ళు చెప్తుంటారు. ఇగో ఇట్లా నలుగురు కూర్చొని అట్లా 3D లోపలికి వెళ్తుంటాం అనమాట మనము. ఇదంతా కూడా మొబైల్ రిస్ట్రిక్టెడ్ ఏరియా. లోపలికైతే మొబైల్ తీసుకుపోనియరు. అండ్ ఎందుకంటే చీకటి ఉంటుంది కదా 3D ఎఫెక్ట్స్లో, మొబైల్ కూడా ఖరాబ్ అయితే అట్లనే మొబైల్ కూడా తీసుకుపోనియద్దు అని అన్నారు. లోపల పోయేటప్పుడు అయితే అక్కడ ఫోన్ ఎట్టేసే పోయినాం మేము. ఇక బయటకు వచ్చినాక నేను ఫోన్ తీసుకొని ఎట్లుంది మీకు చూపిద్దాము సిట్టింగ్ అదంతా చెప్పి ఎగ్జిట్ అయినాక మాత్రం ఒకసారి వీడియో తీసుకున్నాను అనమాట మొత్తము ఎట్లుంటుంది లోపల అని చెప్పి. మొత్తం అయితే ఇది ఒక 30 మినిట్స్ లోపల కళ్ళు తిరిగినట్టు అవుతుంది లోపల వేసి రాగానే. ఇక బయటికి రాగానే మొత్తం ఇగో బ్యాట్మ్యాన్ ఇన్వెన్షన్స్ ఎప్పుడు తయారు చేసారు, ఫస్ట్ ఎప్పుడు ఎట్లా కనిపెట్టిరు, అన్ని ఫొటోస్ అవన్నీ కూడా ఉన్నాయి అనమాట. కప్స్, మనకు కొంచెం క్రేజీ ఉన్న వాళ్ళు టీషర్ట్లు, కప్స్ ఇవన్నీ కూడా తీసుకుంటారు. ఈ బ్యాట్మ్యాన్, వండర్ ఉమెన్ ఇట్లాంటివన్నీ, సూపర్ మ్యాన్ ఇట్లాంటివన్నీ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఇవి కొనుక్కుంటారు. కానీ ఏంటంటే ఇవి ఒక్కొక్కటి 2000-3000 దిరామ్స్, మన కరెన్సీలో అయితే 40,000 50,000. ఇగో ఇందాక మేము కూర్చున్నాం కదా గదే సిట్టింగ్. ప్రతిదీ మనం ఎక్కే ముందు దాన్ని ఎక్స్పీరియన్స్ కానీ దాని శాంపుల్ అయితే బయట ఉంటుంది. ఇంకో సూపర్ మ్యాన్ గురించి మా ఆయన అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సూపర్ మ్యాన్ పవర్స్ ఏంటి ఏంది అని చెప్పి అట్లా అన్ని గురించి ఉన్నాయి అనమాట. నాకైతే ఎక్కువ నాలెడ్జ్ లేదు వీటిపైన, మా ఆయనకి చాలా ఎక్కువ నాలెడ్జ్ ఉంది. అందుకే ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నేను వింటూ ఉన్నా అనమాట. నాకేం పెద్ద అట్లా అనిపించదు ఇది అని చెప్పి. ఇగో మా ఆయన అయితే చూడండి ఎంత బాగా ఎక్సైట్ అవుతున్నాడో. ఆయనకి చాలా ఇష్టము, వండర్ ఉమెన్ అంటే ఇంకా ఇష్టము. వీళ్ళందరూ కూడా మంచిగా అనిపించింది చూడనీకైతే నాకు. ఇక చూస్తురా ఎంత పెద్దగా ఉన్నాయో. ఒక్కొక్క ఫేవరెట్ వాళ్ళ దగ్గర నిల్చొని ఫోటోలు దిగుతారు. వీళ్ళందరూ కూడా సూపర్ హీరోస్ అనమాట. వీళ్ళ అన్ని మూవీస్ చూసే ఉండొచ్చు, ఆక్వామ్యాన్, వండర్ ఉమెన్ అవన్నీ. ఇక అక్కడ నుంచి బయటకైతే రాగానే అన్నీ ఇట్లా కంటిన్యూస్ ఉంటాయి అనమాట, మధ్యలో చూపించుకుంటా. ఇగో నేను చెప్పినా కదా వండర్ ఉమెన్ ఫేవరెట్ అని చెప్పి. ఇక చూడండి మా ఆయన అయితే దాన్ని కూర్చొని ఆనే చదువుకుంటూ కూర్చున్నాడు చాలాసేపు. అట్లా అన్నీ కూడా సపరేట్ ఉన్నాయి కదా లోపల. ఇది వేరే అనమాట సెక్షన్. ఇందాక బ్యాట్మ్యాన్ ఏమో వేరేది, ఇది వేరే అనమాట. ఇవి అందరు సూపర్ హీరోస్ కలిపి ఒక షో ఉంటుంది. మనం లోపలికి పోయి ఆ షో అయితే చూడాలి. వాళ్ళకి ఎంత పవర్ ఉంది ఏంది అని చెప్తారు. ఇగో ఇట్లాంటి దాంట్లో కూర్చొని, ఇది కూడా 3D ఎఫెక్టే. లోపల పోయి చూస్తే చూడండి ఎట్లుందో, మస్తు అనిపిస్తుంది కదా చూస్తుంటే. And send Mongol to the Phantom Zone. Go, now! We're on it. My Black Mercy clans haven't taken the fight out of us before. Stand clear! Mongol and his troops are invading the city. ఇక చూస్తారా బ్యాట్మ్యాన్ ఇది రిజర్వ్డ్ అంట. ఆ రిజర్వ్డ్ అయితే 50,000 అంట. చూడండి ఎంత పెద్దగా ఉందో అసలు. ఇక ఇట్లనే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని నా ఛానల్ని ఇంకా వీడియోలు అయితే చూపిస్తాను. ఇట్లనే ఇంకా కొంచెం స్టోర్ అయితే మీకు చూపిస్తాను కంటిన్యూస్గా. బ్యాట్మ్యాన్, ఆక్వామ్యాన్ అన్నీ కామిక్ బుక్స్ ఇవన్నీ. లోనీ టూన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మర్చిపోకండి, లైక్ అయితే కొట్టండి.